వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను సునీల్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఒక మేజర్ ఇన్ఫర్మాటిక్ థింగ్ మీకు చెప్దామని అనుకున్నాం. ఏంటంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలని మనం ఈ మధ్యన వింటున్నాం. అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూలో నాలో కష్టమో నష్టమో బాధో బందీయో ఇబ్బందో ప్రయాసో ఏదో ఒకటి బై హుక్ ఆర్ క్రుక్ వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లలకి బంగారు భవితను అందించాలన్న ఉద్దేశంతో అప్పో సొప్పో చేసి పరాయి దేశాలకి పంపించి అక్కడ వాళ్ళని ఉత్తీర్ణులుగా చేయాలి అని చెప్పి చదివిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని చేదు వార్తలని వింటున్నాం. అవి మనల్ని చాలా కలిచివేస్తున్నాయి. అసలు దానికి కారణం ఏంటి? మన వాళ్ళకి అక్కడ సస్టైన్ అవ్వడానికి ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఉండట్లేదా, లేదా ఇవ్వట్లేదా, లేదా తెలుసుకున్నా కొంచెం కేర్లెస్నెస్గా ఉండటం వల్ల జరగాల్సిన అనర్థం జరిగిపోతుందా, ఏంటి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్త, గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి మంచి అవగాహన ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆయన అడిగితేనే దీనికి సంబంధించి యాప్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెల్కమ్ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. ఈ విషయంలో ఎందుకంటే సార్ పర్టికులర్గా చాలామంది తల్లిదండ్రులు ఘోష పడుతున్నారు. అవునండి. ఎంతో కళలతో ఎన్నో కళలు కానీ వాళ్ళని అబ్రాడ్ పంపిస్తారు. వాళ్ళ స్తోమత కాకపోయినా స్థాయి కాకపోయినా అప్పు చేసైనా సరే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని పంపిస్తూ ఉంటారు. 4 ఏళ్లే కదా, తర్వాత మనం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, పిల్లోడు సెట్ అయిపోతారు. కానీ ఈలోపే కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఏదో యాక్సిడెంటో ఏదో రకంగా పాపం ఏదో రకంగా జరుగుతున్నాయి. తిరుగునాళ్ళ లోకాలకు వెళ్ళిపోతున్నారు చాలా మంది స్టూడెంట్స్, పర్టికులర్గా స్టూడెంట్స్. ఎందుకు సార్, దీనికి కారణం ఏంటి? అండ్ ఇది జరగకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్ ఎటువంటి నెసెసరీ స్టెప్స్ తీసుకోవాలి? అంటేనంటే ఇది మీరు అన్నట్టు ఒక దేశానికి పరిమితం ఏం కాదనుకోండి. అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. కెనడాలో జరుగుతున్నాయి, యూఎస్లో జరుగుతున్నాయి, యూకేలో అన్ని దేశాల్లో జరుగుతున్నాయి. జనరల్గా అలాగా లాస్ట్ 3 months 4 monthsలోనే యూఎస్లోనే దగ్గర 12-13 మంది చనిపోయారండి. మిగతా యూకేలో కూడా జరుగుతున్నాయి, కెనడాలో కూడా జరిగినాయండి. సో ఇది స్పెసిఫిక్గా ఒక దేశం అనేది ఏముండదు. అంటే ఓవరాల్గా అంటే మనకి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని 2-3 రకాలుగా మనం 2-3 డైమెన్షన్స్లో థింక్ చేయాలండి. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటేనంటే స్టూడెంట్స్ జనరల్గా ఒక పర్టికులర్ ప్లేస్, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేనైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు తెలియకుండా కొంచెం భయం ఉంటుంది కదండి. ఉండాలి కూడా, ఉంటుంది, భయం ఉంటుంది, ఉండాలి కూడా, అంతే కదండి. మనకు తెలియని ప్లేస్ కదండి. ఆబ్వియస్గా మనం ఎవడన్నా ఇక్కడ ఒక మాట అన్నాడు హైదరాబాద్లో మిమ్మల్ని వెంటనే తిట్టేస్తారండి. ఇది మన రాజ్యం, వెంటనే మీరు ఫోర్స్గా వచ్చేస్తుంది. మీరు ఏ దుబాయ్ వెళ్ళారనుకోండి, ఎవడన్నా మిమ్మల్ని ఇలా డాష్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ మనిషి ఇక్కడ ఉన్న పౌరుషం అక్కడ పోద్ది. సో అందువల్ల ఏంటంటేనంటే మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మార్చుకోవాలి. సో ఇది జనరల్గా స్టూడెంట్స్కి జరుగుతున్నది ఏంటంటేనంటే డెఫినెట్గా కొంత రేసిజం అనేది ఒక ఫ్యాక్టర్ కింద మనం చెప్పొచ్చండి. ఉదాహరణకి రీసెంట్గా జరిగినటువంటి ఒక హత్య ఎలా జరిగిందంటేనంటే, ఒక ఇండియన్ వెళ్తున్నాడు కారులో, వెనకాల లోకల్లో సిటిజన్ ఉన్నాడు, అతను హార్న్ కొట్టాడు. లేదు, ముందు వేరే అతను ఉన్నాడు, సారీ, వెనకాల మన ఇండియన్ ఉన్నాడు, హార్న్ కంటిన్యూస్గా కొట్టడం, మనవాడు సంథింగ్ ఆ రకమైనటువంటి కొంత ఇరిటేషన్ అవతల వ్యక్తికి వచ్చింది. రావడం వల్ల సో వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కొంత ఇది ఎవడో ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఇదేంటి వాటి అలా రకరకాల అలా కొంచెం పెద్దదై చంపేశాడు. చంపేయడానికి యూఎస్లో 33% ఆఫ్ ది పీపుల్కి గన్ లైసెన్స్డ్ గన్స్ ఉంటాయి. ఒక 40% మీరు చూస్తే ప్రతి 4-5 ముగ్గురులో కానీ రోడ్డు మీద గట్టిగా మీరు మాట్లాడితే న్యూయార్క్లో ఉంటే ప్రతి 5-6 ఒక దగ్గర గానే ఉంటుందండి. అది చాలా కంట్రీలో ఉంటుంది, ఇక్కడ మనం భయపడడానికి చెప్పడం కాదు. కానీ దానికి వాళ్ళు రకరకాల రీజన్ చెప్తారులేండి, బ్లాక్స్ అని వైట్స్ అని కొట్టు చెప్తారు. అంటే ఇది మనం భయపడవలసిన అవసరం కాదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం అంతే. దీన్ని ఎలాగా ఇప్పుడు మన అంతే కదండి, ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పి మనం నెక్స్ట్ ట్రైన్ ఎక్కేస్తాం. ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళాలో చదువుకోవాలి తప్పనిసరిగా. అందువల్ల ఏంటంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంత రేసిజం అనేది డెఫినెట్గా మీకు ఈవెన్ స్కాట్లాండ్ కానీ, యూకే కానీ, ఐర్లాండ్ కానీ, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ, యూఎస్ కానీ అన్ని దేశాలను ఉందండి, లేకపోవడం అయితే లేదు.
డెఫినెట్గా ఉంటుంది. ఉంటుంది. ఏషియన్ కంట్రీస్లో కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. మనం ఇంకా ఎక్కువ హైప్ ఇస్తాం, కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం, ఎక్కువ హైప్ ఇస్తాం. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. చదువుకోవడానికి మాత్రమే వెళ్ళినటువంటి స్టూడెంట్, కెరియర్కి మాత్రమే సంబంధించి వెళ్ళినటువంటి స్టూడెంట్ ఎవ్వడో కూడానంటే ఇలాంటి జరిగిన సందర్భం లేదండి. అవును. వీళ్ళందరూ ఎలాగా ఉంటారంటేనంటే వెళ్ళిన స్టూడెంట్స్ వీళ్ళందరూ అంటే అలా బయటికి వచ్చి, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి బోస్టన్లో నార్త్ ఈస్ట్లోనే ఎక్కడ చదువుతుంది అమ్మాయి, మన ఇండియన్నే, 10:30కో 11కో స్కూటర్ మీద 90 కిలోమీటర్ స్పీడ్లో సిగ్నల్ దాటిందండి అమ్మాయి. ట్రాఫిక్ కూడా ఉంది, పోలీసు ఉన్నాడు. వాళ్ళ రూల్స్ ప్రకారం దాటి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా ఈ స్పీడ్లో ఎవడన్నా గుద్దైతే చచ్చిపోతాడు కాబట్టి సేఫ్టీ మెజర్స్లో ఈ అమ్మాయి చంపేశాడు. ఆ రూల్స్ అయ్యి ఓకే, అంతే కదండి. ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచించండి. అవునవును. ఆ అమ్మాయిని వదిలేస్తే వెళ్ళి ఎవడో మీలాంటి నాలంటి గుద్దితే మనం చచ్చిపోతాం కదా. అవునవును. సో అంటే అందుకే ఎవడో లారీ స్పీడ్గా వెళ్తున్నాడండి, ఇప్పుడు ఆయన చంపకపోతే ఆడెళ్ళి మిమ్మల్ని నన్ను ఇన్నోసెంట్ చంపుతాడు కదా. అవును, ఇప్పుడు మొన్న లాస్ట్ నందిత విషయంలో అదే కదా అదే జరిగింది కదా. సో చంపేశాడు. నేనేమంటానంటే అసలు 10:30కి మోటార్ సైకిల్ వేసుకుని నువ్వు బోస్టన్ సిటీలోను లేకపోతే వేరే సిటీల్లోనూ తిరగాల్సిన అవసరం ఏంటి అసలు? నువ్వు చదువుకోవడానికి వెళ్ళావా, నైట్ టైం తిరగడానికి వెళ్ళావా? ఇంకొకటి మీకు ఈవెన్ అట్లాంటా కానీ మిగతా ప్లేసుల్లో కూడా రీసెంట్గా జరిగింది మనం చూస్తే, మిడ్ నైట్ 2ంటికి 1 గంటకి పబ్బులకి వెళ్ళి రిటర్న్ వస్తా మళ్ళీ ఎవడో కనపడి దెబ్బలాడుకుని చనిపోవడం. అవును. మరి దీనికి చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్ నైట్ 2ంటికి పని ఏంటి? దీనికి ఆన్సర్ కూడా మనం చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్పాలిగా. ఇంకొకటి, పార్ట్ టైం జాబ్ చేయడానికి అమెరికాలో ఎలిజిబిలిటీ ఉండదు. I-20లో క్లియర్గా రాస్తాడు, ఓన్లీ క్యాంపస్లోనే జాబ్ చేయాలి. అవును. గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అమెరికాలో. గ్యాస్ స్టేషన్లో అన్అఫీషియల్గా ఉద్యోగం చేశాడు ఒకడు, జరిగింది రీసెంట్గానే. అది ఎవడో వచ్చాడు లోకలతను, చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, గొడవ వచ్చింది, మాట పెరిగింది, అది చంపేశాడు. ఇంకొకటి జరిగింది, ఒక షాప్లో పనిచేస్తున్నాడు, ఒకడు వచ్చాడు, ఒక హోమ్లెస్ వాడు, ఆడేదో ఫుడ్ అడిగాడు, ఇటు పెట్టాడు, ఇంకా కావాలని అడిగాడు, సంథింగ్ ఇదయింది, ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వాడు సుత్తుతో 50 సార్లు కూడా చంపేశాడండి. వాడు అఫీషియల్గా అక్కడ ఉద్యోగం చేయడానికి పర్మిషన్ ఉందా లేదన్న దానికి ఆన్సర్ చెప్పాలి, మనం చెప్పాలి. నాకు తెలిసిన ఒక కేఎల్ యూనివర్సిటీ సంబంధించిన ఒక అమ్మాయి యూఎస్ వెళ్తే వద్దని చెప్పాను, ఆ యూనివర్సిటీ వద్దు, చెత్త యూనివర్సిటీ వెళ్ళొద్దని చెప్పిన వినరు. మీరు ఎన్ని చెప్పండి, ఆడు వెళ్తాడు ఆ కాలేజీకి అంతే. ఎందుకంటే ఈజీగా ఉన్న పాతే మనిషికి కావాలి, అంతే కదండి. ఎవడైనా అంతే. అసలు ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టిన స్టోరీ చెప్తే వినరు. ఎందుకంటారా, సార్ ఇవన్నీ ఏంటండి మనకి ఆడవాడు I-20 ఎత్తాను ఎక్కేస్తానంటారు, అంతే. మీరు నేను నొప్పి తీసుకోవడానికి మీ బాడీ కానీ మీ మనసు కానీ యాక్సెప్ట్ రెడీగా ఉండదు కదండి. ఆడు ఏం చేశాడు, అమ్మాయి ఏం చేసింది, పార్ట్ టైం జాబ్ చేయకూడదు, హోటల్లో చేసింది, జాబ్ లేదు, ఇబ్బంది అయింది. ఆ కాలేజీ చదివితే జాబ్ రాదమ్మా, నేను వద్దు వేస్ట్ అని చెప్పినా కూడా వెళ్ళింది. ఏదో పార్ట్ టైం కాలేజీలో ఈవినింగ్లు జరుగుతూ ఉంటే అసలు క్లాసే జరగవాలని ఒకసారి కూడా ఎవడ అసైన్మెంట్ రాస్తాడు, ఎవడో ప్రాజెక్ట్ రాస్తాడు, కాపీ కొట్టి పాస్ అవుతారు. అదంతా సిస్టమ్ అంతా యూఎస్ మొత్తం అంతే, ఎక్సెప్ట్ ఒక 100 కాలేజీలు. ఓకే. ఈ అమ్మాయి ఏం చేసింది, హోటల్లో పని చేస్తే చేసింది పని, డబ్బులు తీసుకోవాలి కదా, క్యాష్ తీసుకోకుండా ఆన్లైన్ కొట్టించుకుంది. ఆడు చెక్ ఇచ్చాడు, ఈ తెంగరోళ్ళలాగా పట్టుకెళ్ళి తెంగరదానిలాగా పట్టుకెళ్ళి వేసింది బ్యాంకులో. ఎందుకు వచ్చినాయని పట్టుకున్నారు, ఆ ఇన్స్పెక్షన్స్ స్క్వాడ్లో ఉంటే లోపల వేసారు డైరెక్ట్గా పట్టుకెళ్ళి. మదర్ నాకు ఫోన్ చేస్తే, నేను ఇప్పుడు ఏం చేస్తానో ముందే చెప్పాను మీకు, పంపించేటప్పుడే చెప్పా, ముందు నొప్పి తీసుకోవడానికి సిద్ధపడరు. నొప్పి వస్తే వచ్చిందో వెనకాల తీసుకుంటారంటే నువ్వు తీసుకో, మరి ఏం చేస్తావు. ముందు అయితే పావలా నొప్పి, వెనకాలైతే రూపాయి నొప్పి. ఇప్పుడు ఏ నొప్పి కావాలంటే నాకు రూపాయి నొప్పి కావాలంటున్నావు నువ్వు. ఈ పావలా నొప్పి తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. ఇది వద్దు నాకు, ఇప్పుడు సుఖంగా ఉండాలి. ఈ రోజు నాకు పెట్టే, నువ్వు అర్జెంట్గా బిర్యానీ పెడతావా, భోజనం పెడతావా అన్నది ఈ రోజు పెట్టే, ముందు ఇప్పుడు పెట్టే. ఇది కాకుండానంటే పర్డు యూనివర్సిటీ కొంచెం మంచి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో జరిగిన టాక్సిటీ ఏంటంటేనంటే, విచిత్రంగా స్టూడెంట్స్ ఎక్కువగానంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటేనంటే, వీళ్ళకి అంటే ఇండియాలో కూడా ఉందంటే కొంత ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ అలాంటివి ఉంటాయి కదండి టీనేజ్లో. ఒకడి మీద విపరీతమైనటువంటి కోపం పెంచుకొని రూమ్మేట్ మీద దాడి చేసేటట్టు. అఫ్కోర్స్ అది యూఎస్ అనే కాదు, ఎక్కడైనా జరగచ్చు, ఇండియాలో కూడా జరగచ్చు. అది పర్సన్ చేశాడు. ఇది కాకుండా మేజర్గా డ్రింకింగ్, ఆల్కహాల్. ఇంకా అమ్మాయిలు లేదు, అబ్బాయిలు లేదు, ఆల్కహాల్ అంటే అది ఇండియాలో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు అక్కడికి వెళ్తేనే ఏమి కొత్త ఏం కాదు, కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ 10 పోతే మాదాపూర్ నిండా 16-17 సంవత్సరాల అమ్మాయిలు ఉంటారు. మీకు ఎంతమంది కలదు అంతమంది. వీళ్ళేంటి డ్రింకింగ్ వల్ల పార్టీలకు వెళ్ళడం. అంటే వీళ్ళందరికీ కాలేజీలో వర్క్ ఉండదో, అసైన్మెంట్స్ ఉండవు, టఫ్గా ఉండవు, పాస్ ఫెయిల్ బైన్ ఉండదో, ప్లగరిజం చెక్ ఉండదో, వారానికి ఒకరోజు కూడా క్లాస్ జరగదో, ఇలాంటి చెత్త కాలేజీలకు వెళ్ళడం వల్ల వీళ్ళు ఖాళీగా ఉండి
ఎవడో డబ్బులు ఉన్నాడు రమ్మంటే బయటకు పోవడమే. రోజు వర్క్ ఉన్నవాడు బయటకు ఎందుకు వేస్తాడు అసలు వెళ్ళడానికి ఓపిక ఆడు ఓపిక ఎక్కడ, టైం ఎక్కడ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే నీకున్న పర్మిషన్ నీకు చదువుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నువ్వు ఎక్కడ ఇచ్చారు? నీ ఇష్టం వచ్చిన పనులు చేయకూడదు కదా. ఈ కన్సల్టెంట్ గాడు, ఈ ఏజెంట్లు గాడు, చెత్తదలందరూ ఏం చెప్తారు, పేరెంట్స్కి ఉద్యోగం చేసుకోవచ్చని 10 లక్షలు ఏదైనా చేసుకోవచ్చని చెప్తారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాకుండా హాస్టల్ ఉండగా బయట ఎందుకు ఉండాలి నువ్వు అసలు? కాలేజ్ అవగానే హాస్టల్ కదా, అంటే హాస్టల్లో కూడా ఉంటలేదు, బయట రూములు తీసుకుంటున్నారు వీళ్ళు. ఓకే, దానికి ఏం చెప్తారు, ఇంట్లో డబ్బులు సేవ్ అవుతాయి. నీకు కెపాసిటీ లేకపోతే, డబ్బులు పంపించే కెపాసిటీ లేకపోతే పేరెంట్కి మానే పంపడం. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి కదండి. నువ్వు చెత్త కాలేజీకి పంపడం ఎందుకు, తక్కువ ఫీజు ఉందని. 2 ఉద్యోగాలు చేస్తాను ఆడి చెప్పడం ఏంటి, నువ్వు నమ్మడం ఏంటి? చదువుతాకి పంపుతున్నావా, ఉద్యోగం చేయడానికి పంపుతున్నావా? అది కూడా చూసుకోవాలి కదా. ఇవన్నీ ఉంటాయి కదండి, ఇది జరుగుతున్నాయి. ఇదంతా కాకుండానంటే ఇదంతా కాకుండా కూడా జనరల్గా మీరు చూస్తే ఎక్కువగా చనిపోతున్నటువంటి స్టూడెంట్స్ మోస్ట్లీ బయట అండి. అవునా, బయట అట్మాస్ఫియర్లో, క్యాంపస్లో కాదండి. ప్లస్ వాళ్ళందరూ కూడా మోస్ట్ టైర్ 4, టైర్ 5 కాలేజీల్లో, చెత్త కాలేజీల్లోకి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ. ఏజెన్సీలో ఉన్న పట్టుకున్నాడు మోసం చేస్తే వెళ్ళినటువంటి బ్యాచ్ ఇదంతా. వాడికి చదువు రాదు అంటే ఆడంటాడా, దానికి ఒకడన్నాడు తెలిసి మన దగ్గరికి బలి చిత్రంగాను, ఎందుకు అలాంటి కాలేజీలు జీవితం పాడు చేసుకున్నా వచ్చేది ఏదంటే, సార్ నాకు ఇక్కడ చదివిందే, నేను చెత్త కాలేజీ చదివాను హైదరాబాద్లోను, నాకు అంతకంటే కాలేజీ ఏమిస్తాడు, అందుకని వెళ్ళాను అన్నాడు. నేను చదివింది ఇక్కడ అలాంటి కాలేజీ కదా, నాకు అలాంటి వాడు ఎత్తాడు, ఇంకేమవుతుందనే. నాకు ఏమైనా ఇక్కడ స్కిల్ వచ్చి వచ్చింది అంటే అక్కడ వస్తాకే నేను అక్కడికి పోతాను. నేను అక్కడికి పోతే ఏదో 4 దొంగ అసైన్మెంట్లు రాసి 5 చేసి, దొంగ ఇంటర్వ్యూలు చేసి, దొంగ సీవీలు పెట్టు, ఏదో లాగి మొత్తం మీద బండి లాగి చేస్తాను. సరే అక్కడ ఏ పని చేసినా పర్లేదు, $60,000 వచ్చినా పర్లేదు కదా, ఇక్కడ మరి 10,000 కూడా చేస్తున్నాను. ఇక్కడ దేనికి పనికిరానోడే మీకు మాక్సిమం యూస్ వెళ్తాడండి, చేస్తాను కదా. వేరే ఓన్లీ పనికి వచ్చే వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు ఒక 5-10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరాని వాళ్ళు అండి. ఇక్కడ ఉద్యోగం రాదండి, 25,000 కూడా రాదు ఉద్యోగం వాడికి. ఎందుకంటే మీకు తెలిసిన 10 మందిని చూసుకోండి వెళ్ళిన వాళ్ళని. అదేలేండి సార్, పేర్లు ఎందుకులేండి, కానీ మీ ఫ్రెండ్స్లోనే మీ చుట్టాలని ఉంటారండి. ఎస్. అందువల్ల ఏంటంటే ఎల్ఈ కాలేజీ బెస్ట్ కాలేజ్ అయి ఉంటే, కోర్సు మంచిది అయి ఉంటే, హెక్టిక్గా ఉంటే, మంచి క్వాలిటీ స్కిల్ వచ్చిన కోర్స్ అయితే, కాలేజీ హాస్టల్లో నువ్వు ఉంటే, చదవడానికి మాత్రమే నువ్వు వెళితే ఎందుకు చచ్చిపోతావు అసలు? బయటకు వెళ్ళాల్సిన అవకాశమే ఉండదు. అవ్వదు. లెక్కర్ తీసుకోవాల్సిన, డ్రగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? నువ్వు ఉండదు. చెత్త కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ చెత్తగా ఉంటారు కాబట్టి అలాగే ఉంటాయి. ఇప్పుడు వరస్ట్లోంచి బెస్ట్ తీయడానికి ట్రై చేయకూడదు, రాదు. బెస్ట్ నుంచి బెస్ట్ వస్తుంది. వరస్ట్ నుంచి కూడా బెస్ట్ తీస్తానంటే 100లో 1 తీస్తాడు. నువ్వు తీస్తానంటే నీకు అంత కాన్ఫిడెన్స్గా చెప్పావంటే ఇంకా నీ ఇష్టం. అది నువ్వు అంటే మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం గురించి ఆర్గ్యుమెంట్ చేయడానికి పనికి వస్తుంది తప్ప. ఇప్పుడు ఇలాంటి కొన్ని ఆర్గ్యుమెంట్గా పనికి వస్తాయండి. అవును సార్, అవును. ఆర్గ్యుమెంటల్ బేసికల్గా పనికి వస్తాయి తప్పితే రియాలిటీగా మాటల మటుకి స్టిక్ ఆన్ అయితే పనికి వస్తాయి తప్పితే రియల్గా అక్కడ వరస్ట్ నుంచి బెస్ట్ అలా తీస్తావు, తీలేవు కదండి. సో దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు, మన కెపాసిటీ ఏంటి, మన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎఫోర్డ్ చేయగలమా లేదా, ప్రాక్టికల్స్కి ఎక్కువ ఆస్కారం ఇవ్వద్దు, జరగరాని అనర్థం జరిగిన తర్వాత బాధపడద్దు. ఇది ఒక్క ఉద్దేశంతోనే, మీకు ఈ అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ టాపిక్ తీసుకున్నాం. చాలా ఇన్ఫర్మేటివ్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా యాంపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుద్ది. రేపొద్దున ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఇది వాళ్ళ ప్రత్యేక ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవగాహన ఇచ్చినందుకు మా వాళ్ళకి. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.